కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళంటే ఒకళ్ళకి వడనే వడది. నీ బీఆర్ఎస్ పార్టీ అన్న చెల్లెలకే లొల్లులాయే, ఆమె బయటికే వెళ్ళిపాయే. కానీ పార్టీ అంటే మాదబ్బా, మాట అంటే మాట, గీత అంటే గీత. మంచి మందిలో చెప్పాలి, చెడు చెవుల చెప్పాలి అనే ఇకమతితో నడుచుకుంటాం తెలుసా అని బీజేపీ లీడర్లు గొప్పగా చెప్తుంటారు. అయితే మొన్న రాజా సింగ్ సార్ కథ చూసిన కాంచెల్లి ఆ పార్టీ కూడా అన్ని పార్టీల లెక్కనే అనిపిస్తుందట చాలా మందికి. ఇక ఇప్పుడు గీది జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ గల్లంత అయినాక గమ్మతి రాజకీయం శురువైందో బీజేపీలా. ఇట్రోకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు, అట్రోకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు తెలంగాణలో గెలుస్తానికి ఎవ్వల లెక్కలాలు చెప్తారు. మళ్ళా నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టి. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు. నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో పొందే స్కీములలో ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. మీరు ఏం ఆలోచిస్తున్నారు? బండి సంజయ్ సార్ నిన్న మాట్లాడితే దానికి కౌంటర్ గా ఈటల సార్ ఇయాల మాట్లాడిండు. ఒకటే పార్టీలు ఇద్దరు ముఖ్యమైన లీడర్లు షెరో తీర్లా చెప్పేట వరకు కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో పడ్డారు. అయితే ఈ ఇద్దరికి శానొద్దుల సందే పురి కలుస్తలేదు, ఏడ కలుస్తలేరు. జూబ్లీ హిల్స్ లో బీజేపీ చిత్తులు ఓడిపోయిన వాళ్ళ పార్టీకి పతారం వేయించడానికి ఏం చేయాలనో పక్కకు పెట్టి ఒకల మాటలో ఒకరు ఖండించుకుంటూ ఇంకింత పలసగా చేసినట్టుగా అవట్టే. ఏమో అనుకున్నాం, కమలం పార్టీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ మస్తుగా ఉన్నట్టే. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను.